హలో ఫ్రెండ్స్. సో నా పేరు నరేందర్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ డీల్ చేస్తానండి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఎగ్జామ్ తీసుకోండి, స్టేట్ ఎగ్జామ్స్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి, రైల్వేస్, అదేవిధంగా డిఫెన్స్ ఎగ్జామినేషన్, సో అదేవిధంగా స్టేట్ ఎగ్జామ్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ టీచ్ చేస్తానండి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అదేవిధంగా వేదిక్ మ్యాథ్స్ కూడా చెప్తాను. సో ఈ రోజు మనకి రీజనింగ్లో నాన్ వెర్బల్ టాపిక్లో కౌంటింగ్ ఫిగర్. ఓకేనా? సో కౌంటింగ్ ఫిగర్ అనే టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ కౌంటింగ్ ఫిగర్ అనే టాపిక్ స్టేట్ ఎగ్జామ్స్ కి అదేవిధంగా సెంట్రల్ ఎగ్జామ్స్ కి మనకి ఈజీగా 1 or 2 మార్క్స్ రావడానికి పాసిబుల్ ఉంది. సో ఇదే విధంగా మనకి కౌంటింగ్ ఫిగర్ లో మనకి హౌ మెనీ టైప్స్. సో కౌంటింగ్ ఫిగర్ మనకి డిఫికల్టీ ఇవ్వాలంటే రీజనింగ్ లో కౌంటింగ్ ఫిగర్ అనే టాపిక్ ఇస్తారు. సో అదే విధంగా దీంట్లో మనకి కౌంటింగ్ ఫిగర్ నేర్చుకున్నాం కాబట్టి దీంట్లో ఫస్ట్ హౌ మెనీ టైప్స్. సో మొత్తం ఎన్ని టైప్స్ ఉంటుంది కాన్సెప్ట్ నేర్చుకోవాలండి. కాన్సెప్ట్ నుంచి మనం బేసిక్ మెథడ్ అదేవిధంగా షార్ట్ టర్మ్ మెథడ్ కూడా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ కౌంటింగ్ ఫిగర్ లో మనకి మొత్తం ఎన్ని టైప్స్ ఉంటుంది ఇక్కడ. ఒకటి ట్రయాంగిల్, ఓకేనా. సెకండ్ వన్ స్క్వేర్, థర్డ్ వన్ రెక్టాంగిల్, ఓకే, ఫోర్త్ వన్ సర్కిల్, ఫిఫ్త్ వన్ మిస్లేనియస్. సో మీరు కౌంటింగ్ ఫిగర్ అనే టాపిక్స్ లో మనకి మొత్తం ఎన్ని టైప్స్ ఉంటుంది? 5 టైప్స్ అనమాట. సో ఈ 5 టైప్స్ లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, స్టేట్ ఎగ్జామ్స్ ఐదర్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో సో ఈ 5 టైప్స్ నుంచి ఏదో ఒకటి రావచ్చు. సో ఎక్కువగా మనకి రీసెంట్ ట్రెండ్ లో ట్రయాంగిల్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, అదేవిధంగా స్క్వేర్స్ ఇవి కూడా వస్తున్నాయి. ఎక్కువగా ట్రెండింగ్ లో మనకి ఏముంది, ట్రయాంగిల్ అడుగుతున్నాడు, స్క్వేర్ అడుగుతున్నాడు. సో దీంట్లో డెప్త్ కూడా నేర్చుకుందామండి. ఫస్ట్ ఎవరైతే చూస్తున్న వాళ్ళు తప్పకుండా నోట్స్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. సో ట్రయాంగిల్స్ కంప్లీట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కంప్లీట్ గా టాపిక్స్ దీంట్లో ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, అదేవిధంగా మిస్లీనియస్. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ ఏంది ఇక్కడ ట్రయాంగిల్. సో వీడియో చూసిన తప్పకుండా నోట్స్ రాసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్ టైంలో రివైజ్ చేసుకోవచ్చు కాన్సెప్ట్ ఒకసారి. సో కాన్సెప్ట్ ఇస్ సక్సెస్ ఇది ఏ ఎగ్జామ్ చూసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ రాసుకోండి ఇక్కడ ట్రయాంగిల్ హెడ్డింగ్. ఓకే, ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఇది ఒక ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ గీయండి మీరు ఒకసారి. ఇలా ట్రయాంగిల్స్. సో మనకి ట్రయాంగిల్ లో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. చూడండి ఈ ట్రయాంగిల్ ఎంత 1. ఓకే, ఈ ట్రయాంగిల్ లో ఎంత 1. అదే విధంగా సెకండ్ వన్ చూడండి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. చూడండి ఫస్ట్ 1 2. సో దీంట్లో మనకి బేసిక్ మెథడ్ చేయొచ్చు, అదేవిధంగా షార్ట్ కట్ కూడా చేయొచ్చు. ఫస్ట్ బేసిక్ మెథడ్ చూడండి ఎలా చేయాలి. బేసిక్ మెథడ్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఎలా చేయాలి. సో బేసిక్ మెథడ్ ఫస్ట్ ఇది ఒక ట్రయాంగిల్. సో మనకి ట్రయాంగిల్ ఫామ్ లో ఉండాలి అంతే కదా. సో ఇది ఒక ట్రయాంగిల్, అదే ఇది ఒక ట్రయాంగిల్, సెకండ్ థర్డ్ వన్ బిగ్ ట్రయాంగిల్. సో హౌ మెనీ ట్రయాంగిల్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో మొత్తం ఎన్ని ట్రయాంగిల్ ఇక్కడ 3 అనమాట. సో అదే విధంగా షార్ట్ కట్ ఎలా చూస్తుండండి ఒకసారి. షార్ట్ కట్ మనం ఎలా అంటే ఫస్ట్ కౌంట్ చేయండి ట్రయాంగిల్స్. చూడండి 1 2. ఓకేనా? సో మొత్తం కౌంట్ చేసాం కదా 1 and 2. 2 ఈజ్ అ హైయెస్ట్ నెంబర్. సో 2 తర్వాత నెక్స్ట్ నెంబర్, వాట్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్ 2 3 బై డినామినేటర్ లో ఆల్వేస్ 2 అండి. డినామినేటర్ లో ఆల్వేస్ 2 చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు డివైడ్ చేయండి, 2 క్యాన్సల్. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ 3. అంటే బేసిక్ మెథడ్ చేసినా వస్తుంది, అదేవిధంగా షార్ట్ టర్మ్ కూడా వస్తుంది ఈజీగా. సో అదే విధంగా నెక్స్ట్ మెథడ్ చూడండి. నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి ఇక్కడ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. చూడండి ఇక్కడ ఫస్ట్ కౌంట్ చేయండి 1 2 3. సో 3 నెక్స్ట్ నెంబర్ 4, 3 నెక్స్ట్ నెంబర్ 4, డినామినేటర్ ఆల్వేస్ బై 2. ఓకేనా? డివైడ్ చేయండి ఇక 2 1 జా 2. సో 3 2 జా 6. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ 6. సో ఈ ట్రయాంగిల్ మొత్తం త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి 6. ఓకే, ఈ ట్రయాంగిల్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి 3. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతుంది అంటే మనకి ట్రయాంగిల్ ఇస్తాడు, కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఓకే, సో 4 ఆప్షన్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, కౌంటింగ్ చేయాలి ట్రయాంగిల్ అనేది. ఓకేనా? సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో 3. సింప్లీ ఇక్కడ ఏం చేయాలి షార్ట్ ఫామ్ లో ఫస్ట్ 1 2 3. 3 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ కదా. తర్వాత నెక్స్ట్ నెంబర్, వాట్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్ 4 బై 2. సో డినామినేటర్ ఆల్వేస్ 2 చేయాలి. సో డివైడ్ చేయండి 2 1 జా 2 2 జా. సో 3 2 జా 6. సో అదే విధంగా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఈజీగా ట్రయాంగిల్స్ ఇవ్వడు కదా, కొంచెం బిగ్ ట్రయాంగిల్ ఇస్తాడు.
సో ఇలా చేద్దాం చూడండి ఒకసారి. సో వీడియో చూసిన తప్పకుండా నోట్స్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. ఓకేనా, రీజనింగ్ లో చాలా ఇంపార్టెంట్ డిఫికల్ట్ టాపిక్ అండి. సో నెక్స్ట్ చూడండి, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఓకే, సో ఈ ట్రయాంగిల్ కామెంట్ చేయండి ఆన్సర్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో ఈ 2 ట్రయాంగిల్స్ అర్థమైతే మీరు ఈజీగా ఇది చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ వాట్ ఇస్ ద బేసిక్, ఇక్కడ కౌంట్ చేయండి. ఫస్ట్ 1 2 3 4 5. ఓకేనా, సో 5 ద హైయెస్ట్ నెంబర్ కదా. 5 నెక్స్ట్ నెంబర్ 6, డినామినేటర్ ఆల్వేస్ 2 చేయండి. ఓకే, ఈజీలీ యూ కెన్ డివైడ్. 2 1 జా 2 3 జా, సో 5 3 జా 15. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో ఈ త్రిభుజాలు మొత్తం ఎన్ని ఉన్నాయి, 15 అనమాట. సో ఈజీగా మనం షార్ట్ ఫామ్ తో ఈజీగా చేయొచ్చు అనమాట. సింప్లీ 1 2 3 4 5. 5 చేసిన తర్వాత హైయెస్ట్ నెంబర్ కదా, హైయెస్ట్ నెంబర్ తర్వాత నెక్స్ట్ నెంబర్ 5, తర్వాత నెక్స్ట్ నెంబర్ 6 ఇంటూ చేసుకోవాలి. 5 into 6, డినామినేటర్ ఆల్వేస్ బై 2 చేయండి. సో డివైడ్ చేయండి. 2 1 జా 2 3 జా, సో 5 3 జా 15. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ ట్రయాంగిల్ చేయండి. సో ఎగ్జామినేషన్ వాడు చిన్న ట్రయాంగిల్స్ ఇవ్వడం, బిగ్ ట్రయాంగిల్స్ కాబట్టి మనం ఈజీగా సో ట్రయాంగిల్స్ గీసుకోండి, నోట్స్ రాసుకోండి. ఎగ్జామ్లో చాలా ఉపయోగపడుతుంది. ఏ కాంపిటెన్స్ తీసుకున్నా 1 or 2 మార్క్స్ వస్తుంది. దయచేసి ఈ క్లాస్ ఫ్రీ అండి, కంప్లీట్ ఫ్రీ. సో మీకు ఈజీగా 1 మార్క్ గెయిన్ చేసుకుంటే మీకు పాకెట్లో. ఓకే, మీ ఏ గవర్నమెంట్ జాబ్ తీసుకున్నా ఈజీగా 1 or 2 మార్క్స్ గెయిన్ చేసుకుంటే కాన్సెప్ట్ జాగ్రత్త వినండి, అర్థం కాకపోతే 1 2 సార్లు వినండి, ఈజీగా అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వాటికి చూడండి. ఓకే, సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో ఈ ట్రయాంగిల్ ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ కౌంట్ చేయండి. సో వస్తే మీకు సో డయాగ్రామ్ గీసి ఒకసారి ఆన్సర్ కూడా కామెంట్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ 1 2 3 4 5 6 7 8. ఓకేనా, 1 2 3 జస్ట్ నెంబర్స్ రాసుకోండి ట్రయాంగిల్. 1 2 3 4 5 6 7 8. హైయెస్ట్ నెంబర్ ఏంది ఇక్కడ 8. సో 8 తర్వాత నెక్స్ట్ నెంబర్ 9 బై 2. ఓకే, 8 తర్వాత నెక్స్ట్ నెంబర్ 9, డినామినేటర్ ఆల్వేస్ 2 రాయండి. సో డివైడ్ చేయండి ఇక్కడ, 2 1 జా 2 4 జా, సో 9 into 4. వాట్ ఇస్ 9 into 4? 36. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? 36. ఓకేనా, ఒకటే కాన్సెప్ట్. సింప్లీ ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ కాంచి ఒకటే రూల్. సింప్లీ యూ కెన్ ఫైండ్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ 1 2 హైయెస్ట్ నెంబర్, 2 is the highest number. 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 బై డినామినేటర్ ఆల్వేస్ 2. ఓకే, 2 2 క్యాన్సల్. తర్వాత 3 హైయెస్ట్ నెంబర్, 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ 4, డినామినేటర్ బై 2. సో 2 1 జా 2 2 జా, 3 2 జా 6. ఓకే, నెక్స్ట్ సేమ్ 1 2 3 4. 5 is the highest number, తర్వాత నెక్స్ట్ నెంబర్ 5 into 6 by 2 ఎంత 15. సేమ్ రూల్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8. 8 is the highest number. 8 తర్వాత నెక్స్ట్ నెంబర్ 9 by 2. సో డివైడ్ చేయండి. 2 1 జా 2 4 జా, 9 4 జా 36. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? 36. సో జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇదే ట్రయాంగిల్ ని మనం మాడిఫై చేస్తాం అనమాట. ఓకే, ఇదే ట్రయాంగిల్ ని మాడిఫై చేస్తారు. మాడిఫికేషన్ మనం షార్ట్ ఫామ్ లో వితౌట్ పెన్ అండ్ పేపర్ చేయొచ్చు అనమాట. సో జాగ్రత్త నోట్స్ రాసుకోండి, అదేవిధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ట్రయాంగిల్ ని కొంచెం మాడిఫై చేస్తారు. అది ఎలా మాడిఫై చూసి ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇదే ట్రయాంగిల్ ని కొంచెం మాడిఫై చేస్తాడు. సో చాలా ఇంపార్టెంట్ అండి కౌంటింగ్ ఫిగర్. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ ని మనం మాడిఫై చేస్తారు. అది ఎలా చూడండి ఒకసారి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో నెక్స్ట్ ఇక్కడ మాడిఫై అయింది, లైన్స్ వచ్చింది చూడండి. ఇందాక లైన్స్ లేవు కదా, ఇక్కడ ఇందాక హారిజంటల్ లైన్ లేదు కదా ఇక్కడ. ఇప్పుడు దీన్ని కొంచెం మాడిఫై చేశారు. సో మాడిఫై చేసినా మనం ఎలా చేస్తూ ఒకసారి చూసి నేర్చుకోండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ యొక్క ట్రయాంగిల్లో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఇప్పుడు ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఇక్కడ ట్రయాంగిల్. ఫస్ట్ వాట్ ఇస్ ద బేస్ రూల్. మనకి సింప్లీ బేస్ రూల్ ఇక్కడ
1 2 3 కదా. సో 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ 4/2. ఓకేనా. సో డివైడ్ చేయండి. 2 1 జా 2 2 జా. సో 3 2 జా 6. సో బేస్ రూల్ ఎలాగ వచ్చింది కదా మనకి సింపుల్ ఇందాక చేసింటే. సో ఇందాక చేసినాం కదా మనం. సో 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ కూడా అంతే 1 2 3. 3 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ బై 2. ఇంత 6 వచ్చింది కదా. తర్వాత ఇక్కడ బేస్ లైన్ చూడండి. ఇప్పుడు హారిజాంటల్ లైన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 కంప్లీట్ ద లైన్స్. సో ఇక్కడ బేస్ లైన్ కూడా ఉంది చూడండి 1 ఇది ఒక 2. ఓకే 1 2. సో మొత్తం ఎన్ని 2 6 into 2 12. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ 12. సో ఇక్కడ సింప్లీ ఏం చేయాలంటే ఇక్కడ లైన్స్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఆ బేస్ లైన్ కౌంట్ చేసుకోవాలి. సో ఇట్లాగో ఇందాక ప్రీవియస్ ఉంది కదా. సో 1 2 3 ఇది ఎలాగో చేసినాం 1 2 3. సో 3 నెక్స్ట్ నెంబర్ 4/2. సో 2 1 జా 2 3 2 జా 6 వచ్చింది. దీన్ని ఏం చేయాలంటే లైన్స్ ఉంది కదా ఇక్కడ బేస్ లైన్స్ ఒకటి బేస్ లైన్స్ ఒకటి అడిషనల్ లైన్ వచ్చింది. ఈ 2 లైన్స్ కౌంట్ చేసుకోండి సింపుల్ గా. సో 2 లైన్స్ కౌంట్ చేస్తే ఇక్కడ 1 2 6 into 2 12. ఓకేనా. సో ఇదే విధంగా నెక్స్ట్ చూడండి. ఓకే హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సేమ్ మోడల్ ఇక్కడ కూడా లైన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి అనమాట. సో సేమ్ రూల్ ఇక్కడ చూడండి. ఒకసారి ట్రై చేయండి. ఈ యొక్క ఇమేజ్ ని ఒకసారి ఆన్సర్ కామెంట్ చేయండి ఇందులో. ఓకే ఇక్కడ ట్రయాంగిల్ ని ఆన్సర్స్ కామెంట్ చేయండి ఎంత వస్తుంది ఒకసారి. ఓకేనా. చూడండి ఇక్కడ ఎలా చేయాలో. ఫస్ట్ ఇక్కడ 1 2 3 4 5. ఓకే 5 హైయెస్ట్ నెంబర్ కదా. 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ 5 into 6/2. సో డివైడ్ చేయండి. 2 1 జా 2 3 జా. సో 5 3 జా 15 వచ్చింది. తర్వాత లైన్స్ చూడండి ఎన్ని వచ్చాయి. ఒకటి 1 2 తర్వాత బేస్ లైన్ కూడా కౌంట్ చేయాలి. సో 3. ఈ 3ని మల్టిప్లై చేయండి. 15 into 3 45. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ 45. సో ఈ విధంగా మన ట్రయాంగిల్ ని కొంచెం మాడిఫై చేస్తారు. సో మాడిఫై చేసిన మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా. సో నెక్స్ట్ ట్రయాంగిల్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ వన్ ట్రయాంగిల్. నెక్స్ట్ వన్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఓకే సేమ్ మోడల్ ఇక్కడ కాబట్టి లైన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. సో దీనికి కామెంట్ చేయండి ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ దీనికి కామెంట్ చేయండి. సేమ్ రూల్. ఓకేనా. చూడండి ఒకసారి ఇక్కడ సేమ్ ఫస్ట్ ఏంది 1 2 3 4 5. ఓకేనా 5 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ 5 into 6/2. 2 1 జా 2 3 జా. సో 5 3 జా 15. తర్వాత లైన్స్ కౌంట్ చేయండి. బేస్ లైన్స్ కౌంట్ చేయండి ఇక్కడ 1 2 3 4 అండ్ 5. సో కింద కూడా కౌంట్ చేయాలి. సో 1 2 3 4 5. సో దాన్ని మల్టిప్లై చేసుకోండి సింప్లీ. 15 into 5 75. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ 75. సో మొత్తం ఎన్ని త్రిభుజాలు 75. సో ఈ విధంగా మనం వాడు ఎంత డిఫికల్ట్ ఇచ్చినా షార్ట్ ఫామ్ లో ఈజీగా చేయొచ్చు. అదే నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. సో ఆన్సర్ చెప్పండి దీనికి కమెంట్స్ చేయాలి ఆన్సర్. నెక్స్ట్ డయాగ్రామ్ ఆన్సర్ కమెంట్ చేయండి. ఓకే సో అర్థమైతే కమెంట్ చేయండి ఫటాఫట్. ఆన్సర్ చెప్పండి ఇక్కడ. సో సింపుల్ రూల్. ఫస్ట్ ఇక్కడ ఆన్సర్ చేయండి ఇక్కడ కామెంట్. సో అర్థమైతే ఈజీగా మనకు ఆన్సర్ చేయొచ్చు ఫాస్ట్గా. చూడండి ఇక్కడ ఫస్ట్గా ఏం చేయాలి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే హైయెస్ట్ నెంబర్ ఇక్కడ ఎంత 10.
10 తర్వాత నెక్స్ట్ నెంబర్ 11 బై డినామినేటర్ ఆల్వేస్ 2 2 1 జా 2 5 జా సో 11 5 జా 55 తర్వాత లైన్స్ ఎన్ని ఉన్నాయి కంప్లీట్ దా సో 1 2 3 4 5 6 సో 55 into 6 మల్టిప్లై చేయండి 55 into 6 55 into 6 సో 6 5ల 30 6 5ల 30 so how many triangles in this diagram 330 okay how many triangles in this diagram 330 okay na next ఇదే ట్రయాంగిల్ కొంచెం మాడిఫై చేస్తారు అది ఎలా చూడండి నెక్స్ట్ ఇదే ట్రయాంగిల్ ని కొంచెం మాడిఫై చేస్తాడు ఇది జాగ్రత్తగా రాసుకోండి అదేవిధంగా క్లాస్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఎగ్జామ్ అని తీసుకోండి మనకి 1 or 2 మార్క్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి మీకు ఉపయోగపడుతుంది సో ఇది కంప్లీట్ ఫ్రీ ఆఫ్ టాపిక్ కౌంటింగ్ ఫిగర్ రీజనింగ్ లో చాలా డిఫికల్టీ టాపిక్ మనం ఈజీగా నేర్చుకుంటాము అదేవిధంగా ఇక్కడ మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ చూడండి దీంట్లో కొంచెం మాడిఫై చేస్తాడు దీంట్లో ఇదే ట్రయాంగిల్ కొంచెం మాడిఫై చేస్తాడు ఎలా అంటే చూడండి ఒకసారి ఇప్పుడు ఇన్కంప్లీట్ ఇస్తాడు ఇదే ట్రయాంగిల్ కొంచెం కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్ ఇస్తాడు అది ఎలా చేయాలి చూడండి ఒకసారి వస్తే మీకు ట్రై చేయండి సో కామెంట్ ఆన్సర్ చేయండి కింద చూడండి ఈ యొక్క ట్రయాంగిల్ ని కూడా మనం బేస్ ఫామ్ ఎలా సేమ్ 1 2 3 4 ఇందాక చేసినాం కదా మనం సో 4 ఇస్ ద హైయెస్ట్ నెంబర్ సో 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ బై 2 సో డివైడ్ చేయండి 2 1 జా 2 2 జా సో 5 2 జా 10 తర్వాత కంప్లీట్ ద లైన్స్ హౌ మెనీ కంప్లీట్ ద లైన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి 1 2 ఓకేనా సో కంప్లీట్ ద లైన్స్ ఎన్ని ఉన్నాయి 1 and 2 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి 10 into 2 20 ప్లస్ సో ఇన్కంప్లీట్ హౌ మెనీ ఇన్కంప్లీట్ ద లైన్స్ చూడండి ఇక్కడ ఇది కంప్లీట్ కాదు లైన్స్ ఇంతవరకు ఆపాడు ఓకే ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి దీనికి ఎలా చేయాలి ఫస్ట్ మనం స్టార్టింగ్ చేసినామా ఇలా ఇది ఒక ట్రయాంగిల్ కదా ఇలా అన్నప్పుడు స్టార్టింగ్ చేసాం మనం సింప్లీ కౌంట్ చేసినాం 1 2 3 సో 3 నెక్స్ట్ నెంబర్ 4 బై సో 2 డినామినేటర్ 2 ఆల్వేస్ డినామినేటర్ కాబట్టి 2 1 జా 2 2 జా ఇలా చేసాం స్టార్టింగ్ మనకి బేసిక్ ఫామ్ అది షార్ట్ ఫామ్ చేసాం కదా సో సేమ్ ఇక్కడ కూడా అంతే 1 2 3 కౌంట్ చేయండి 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ 4 బై 2 ఓకే అప్పుడు డివైడ్ చేయండి 2 1 జా 2 2 జా సో 3 2 జా 6 so plus 6 so how many triangles in this diagram 26 ఓకేనా సో మొత్తం ఇక ట్రయాంగిల్ లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి 26 అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ ట్రై చేయండి ఒకసారి ఇది ఒకసారి చెప్తున్నాను వన్స్ అగైన్ ఇక్కడ సింప్లీ ఏం చేయాలంటే ఇక్కడ ఇన్కంప్లీట్ మనకి లైన్స్ ఇస్తారు అన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ గా మనకు సేమ్ బేస్ ఉంది కాబట్టి 1 2 3 4 నెక్స్ట్ నెంబర్ 5 by 2 సో ఎంత వచ్చింది మనకి 10 ఎంత వచ్చింది ఇక్కడ 10 కదా తర్వాత కంప్లీట్ ద లైన్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 సో 10 into 2 20 అదేవిధంగా ఇన్కంప్లీట్ ద లైన్స్ హౌ మెనీ ఇన్కంప్లీట్ ద లైన్స్ సో అప్పుడు 1 2 3 సో 3 నెక్స్ట్ నెంబర్ 4 by 2 డినామినేటర్ ఆల్వేస్ 2 కాబట్టి డివైడ్ చేయండి 2 1 జా 2 2 జా సో 3 2 జా 6 యాడ్ చేయండి 20 plus 6 26 సో ఈ విధంగా మనకి ఇన్కంప్లీట్ లైన్ ఇచ్చే కన్నా ఈజీగా చేయగలుగుతాం నెక్స్ట్ ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ వన్ ట్రై చేయండి సో నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ ట్రై చేయండి ఆన్సర్ కామెంట్లో చెప్పండి సో ఇదే మెథడ్ ఉపయోగించి మనం నెక్స్ట్ సేమ్ మోడల్ అనమాట కాకపోతే కొంచెం బాక్సెస్ ఎక్కువ ఇచ్చారు సో ట్రై చేయండి నెక్స్ట్ సేమ్ మోడల్ ఆన్సర్ కామెంట్లో పెట్టండి సో చూడండి ఒకసారి ఇలా చేద్దాము ఫస్ట్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఓకేనా 6 ఇస్ ద హైయెస్ట్ నెంబర్ తర్వాత 6 తర్వాత నెక్స్ట్ నెంబర్ 7 by 2 సో 6 హైయెస్ట్ నెంబర్ 6 తర్వాత నెక్స్ట్ నెంబర్ 7 by 2 సో డివైడ్ చేయండి 2 1 జా 2 3 జా సో 7 3 జా 21 అదేవిధంగా
కంప్లీట్ ద లైన్స్, హౌ మెనీ కంప్లీట్ ద లైన్స్ ఉన్నాయి చూడండి. ఇక బేస్ లైన్ ఒకటి 1 2 3. సో కంప్లీట్ లైన్ ఉన్నాయి 3. సో 21 into 3 మల్టిప్లై చేయండి, ఎంత 60. 21 into 3 63 63 ప్లస్ హౌ మెనీ ఇన్కంప్లీట్ ద లైన్స్ చూడండి ఇక్కడ 1 2 3 4. సో సేమ్ 4 నెక్స్ట్ నెంబర్ 5/2. సో డివైడ్ చేయండి. సో 2 1 జా 2 2 జా, సో 5 2 జా 10. సో టోటల్ 73. ఓకే, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? టోటల్ 73. ఓకే, సో దయచేసి నోట్స్ రాసుకోండి. సో ఎగ్జామ్లో చాలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్సే కాబట్టి 1 or 2 మార్క్స్ ఈజీగా మీరు గెయిన్ చేసినట్టే. ఓకేనా? సో కంప్లీట్ ద కౌంటింగ్ ఫిగర్ అండి. నాన్ వేవ్లో చాలా డిఫికల్ట్ టాపిక్, మనం ఈజీగా నేర్చుకుందాం. ఒకసారి ప్రాపర్ నోట్స్ రాసుకోండి, మీకు ఈజీగా ఉపయోగపడుతుంది. ఓకేనా? అదేవిధంగా మీకు నా యొక్క కోర్సెస్ కావాలనుకుంటే 733 086 96 75 కాల్ చేయండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈజీగా మీకు స్కోరింగ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ ట్రై చేయండి, సేమ్ మోడల్. ఓకే, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? ఓకే, నెక్స్ట్ ఎన్ని త్రిభుజాలు ఈ ట్రయాంగిల్లో? ట్రై చేయండి, ఒకసారి ఆన్సర్ కామెంట్లో పెట్టండి. సో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఫోకస్గా నేర్చుకోండి, టైంపాస్ నేర్చుకోకండి. ఇది కంప్లీట్గా మనకి యాక్చువల్గా పెయిడ్ కోర్స్ ఇది. సో మన ఈ సోషల్ పోస్ట్ ఛానల్ ద్వారా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పెయిడ్, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఇస్తున్నాండి. చదువు జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? 1 2 3 4 5 6. సో 6 is the highest number. 6 తర్వాత నెక్స్ట్ నెంబర్ 7/2. సో డివైడ్ చేయండి. సో 2 1 జా 2 3 జా, సో 7 3 జా 21 ప్లస్ హౌ మెనీ కంప్లీట్ ద లైన్స్? 1 2 3. సో 21 into 3 63 plus how many incomplete the lines? 1 2 3 4 5. so 5 into 6/2. so 2 1 ja 2 3 ja, so 5 3 ja 15. తర్వాత ఇంకోటి చూడండి 1 2 3 4. so 4 into 5/2. 2 1 ja 2 2 ja, so 10. so 25 63 plus 25, so 88. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? సో మొత్తం 88 అనమాట. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగా మీకు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా మీకు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి కాంప్లీట్లో? ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకే, అది ఏ టాప్ అయినా తీసుకోండి, అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్, ఇంగ్లీష్ అయినా నేర్చుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత రివిజన్, తర్వాత మాక్ టెస్ట్. ఓకే, మాక్ టెస్ట్లో పీవైక్యూ అని తీసుకోండి, మీ ఇష్టం. సో రివిజన్, కాన్సెప్ట్, రివిజన్, మాక్ టెస్ట్, ఈ 3 ట్రయాంగిల్ అనమాట. ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మనకి ఈజీగా స్కోర్ రావాలంటే కాన్సెప్ట్, రివిజన్ అండ్ మాక్ టెస్ట్. సో ఈజీగా మనకి ఏ టాపిక్ అయినా మనకి అర్థమెటిక్, రీజనింగ్ బై తీసుకురావచ్చు. ఫస్ట్ నేర్చుకోవాలి కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి, అర్థం కాకపోతే ఒకటిసారి రివైజ్ చేయండి. సో ఈజీగా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ చూడండి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? నెక్స్ట్ చూడండి ట్రయాంగిల్లో మనకి ఇలా ఇస్తాడు ఇమేజ్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? సో ఫస్ట్లీ మనకి బేసిక్ మెథడ్ ఎలా చేస్తాం కౌంట్ చేసి చూడండి. సో 1 2 3 4, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7, తర్వాత 8.
సో బేసిక్ మెథడ్ ఎంత, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ 8 అనమాట. అదే బేసిక్ కాకుండా షార్ట్ కట్ ఎలా చేస్తాం చూడండి ఒకసారి. ఫస్ట్ సింప్లీ 1 2 3 4, ఫస్ట్ కౌంట్ చేయండి 1 2 3 4. సో 4 తర్వాత ఆల్వేస్ ఇంటూ మల్టిప్లై చేయండి 2. సో 4 into 2 simply 8. So how many triangles in this diagram? 8. Okay. So next one try చేయండి ఒకసారి, ఆన్సర్ కామెంట్ లో చేయండి. సో నెక్స్ట్ వన్ ట్రై చేయండి, ఆన్సర్ కామెంట్ లో పెట్టండి ఒకసారి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్ ఆన్సర్ చేయండి, కామెంట్ ఎంత వస్తుందో. సో ఇక్కడ ఆప్షన్ కూడా ఇస్తాను చెప్పండి. ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 17, ఆప్షన్ డి 19. సో మీకు ఆన్సర్ కామెంట్ చేయండి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఓకే. సో వీడియో చూసిన తప్పకుండా నోట్స్ రాసుకోండి, మీకు ఎగ్జామ్ టైంలో రిపీట్ అవుతుంది, మళ్ళీ కాన్సెప్ట్ రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం చేసాం ఇక్కడ 4 తర్వాత ఆల్వేస్ మల్టిప్లై ఇంటూ 2 చేసాం కాబట్టి 8. సో సేమ్ ఇక్కడ కూడా 1 2 3 4, 4 into 2 8. సో ఇది కూడా అంతే 1 2 3 4, 4 into 2 8. సో 8 plus 8 16. సో ఆన్సర్ 16 పెడతారు కానీ రాంగ్ ఆన్సర్. ఓకే. 16 ప్లస్ ఇక్కడ హిడెన్ ట్రయాంగిల్స్ అంటామాట. హిడెన్ ట్రయాంగిల్స్ అంటే మనకు కనబడవు ట్రయాంగిల్స్, లోపల ఉంటుంది. చూడండి ఇక్కడ బిగ్ ట్రయాంగిల్ చూడండి 1, అదేవిధంగా 2, ఎన్ని ఉన్నాయి మొత్తం 2. సో 16 plus 2 18. సో ఆన్సర్ బి. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ 18. ఓకేనా. సో రాసుకోండి, ఆన్సర్ ఈజ్ 18. సో నెక్స్ట్ సేమ్ డయాగ్రామ్ మంచిగా తీసుకోండి మీరు. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఓకే, సేమ్ రూల్ అనమాట. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో సింప్లీ ఆన్సర్ కామెంట్ చేయండి వస్తే. చూడండి 1 2 3 4. సో ఇది 8 కదా, ఇది కూడా 8 కదా, సో ఇది కూడా 8. సో 8 3 జా 24. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ హిడెన్. చూడండి ఇక్కడ 1 2 3 4 ప్లస్ 4 28. అంటే సింప్లీ హిడెన్ ట్రయాంగిల్స్ చూడండి ఇక్కడ ఫస్ట్ 1 దానికి ఆపోజిట్, తర్వాత 1 తర్వాత దానికి ఆపోజిట్, సో 28. సో ఈ విధంగా మనం ట్రయాంగిల్ కూడా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. సో ట్రయాంగిల్ డయాగ్రామ్ గీయండి, అదేవిధంగా ఆన్సర్స్ రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ సో డయాగ్రామ్ జాగ్రత్తగా తీసుకోండి, నీట్గా గీయండి. సో నేను మంచిగా గీస్తున్నాను ఇక్కడ. ఓకే. నెక్స్ట్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో సింపుల్ ఎలా, ఫస్ట్ ఇది 8 కదా, సో ఇది కూడా 8, ఇది కూడా 8, సో ఇది కూడా 8. సో 8 4 జా 32 ప్లస్ హౌ మెనీ హిడెన్ ట్రయాంగిల్స్. చూడండి హిడెన్ ట్రయాంగిల్స్ అంటే 1 2 3 4 5 6. తర్వాత ఇంకేమైనా ఉన్నాయి ట్రయాంగిల్స్. 32 ప్లస్ 6 38. చెప్పండి ఇంకేమైనా ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో ఆన్సర్ ఈస్ 38. సో ఇంకా ట్రయాంగిల్స్ ఏం లేవు కాబట్టి సో హిడెన్ ట్రయాంగిల్స్ 1
2 తర్వాత 3 4 5 6. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 38. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ అదేవిధంగా సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏ ఎగ్జామ్ అని తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగా ఇంకా గుర్తుంటుంది. సో ప్రాక్టీస్ బాగా చేయాలి. ఇట్లాంటి మనకి కౌంటీ ఫిగర్లో ఎక్కువ ఇమేజ్ ఇచ్చినప్పుడు ప్రాక్టీస్ బాగా చేయండి. ఆ ఏ ఎగ్జామ్ అని తీసుకోండి, రైల్వేస్, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, తర్వాత మనకి స్టేట్ ఎగ్జామ్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్. ఓకే, పేపర్ తీసి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఈ మోడల్ వస్తే మీకు ఈజీగా కాన్సెప్ట్ రివిజన్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ how many triangles in this diagram? So how many triangles in this diagram? So ఇక్కడ చూడండి సేమ్ 1 2 3 4. సో 4 into 2 8. తర్వాత సింప్లీ 1 2. సో సేమ్ ఇది ఇలా ఉన్న ట్రయాంగిల్ ఫామ్, అదేవిధంగా ఇలా ఉన్న సేమ్ రూల్ అనమాట. సో చూడండి ఇక్కడ 1 2. సో 2 నెక్స్ట్ నెంబర్ 3/2. 2 2 క్యాన్సల్ 3 కదా. సో 8 + 3 11. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? 11. సో ఈ విధంగా మనకి ట్రయాంగిల్స్లో అన్ని టైప్స్ కవర్ చేసాము. అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇమేజ్ గీసుకోండి, ఈజీగా మీకు నోట్స్ ఎగ్జామ్ టైంలో రివిజ్ అవుతుంది. సో నెక్స్ట్ టైప్ మనకి స్క్వేర్ అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్ స్క్వేర్. ట్రయాంగిల్స్ అన్ని కవర్ అయిపోయినాయి ఆల్మోస్ట్. నెక్స్ట్ స్క్వేర్ హెడ్డింగ్ రాసుకోండి. ఓకే, స్క్వేర్. ఫస్ట్ స్క్వేర్, వాట్ ఈస్ ద బేసిక్? సో హౌ మెనీ స్క్వేర్ ఇన్ దిస్ డయాగ్రామ్? సో సింప్లీ యూ కెన్ కౌంట్ 1 2 3 4 వాళ్ళగా 5. ఓకేనా. సో నెక్స్ట్ 1 2 3 4 5 6. How many squares in this diagram? Next one, how many squares in this diagram? చూడండి ఇక్కడ ఫస్ట్ ఇలా రోస్ అండ్ కాలమ్స్ సేమ్ ఉంటాయి, రాసుకోండి నోట్. ఇక్కడ రోస్ అండ్ కాలం అంటే ఇక్కడ రోసు ఇది కాలం. ఓకే, ఈ రోస్ అండ్ కాలం సేమ్ ఉంటాయి. రోస్ అండ్ కాలం సేమ్ ఉంటే స్క్వేర్ చేసుకోండి. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 కదా. 1 2 ఇప్పుడు కాలమ్స్ సేమ్ ఉంది, రోస్ కూడా సేమ్ ఉంది. 1 2 3 4 5 6. సో ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ సేమ్ ఉంటే ఫైండ్ స్క్వేర్స్. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. అంటే ఇక్కడ సింప్లీ యూ కెన్ రోస్ అండ్ కాలమ్స్ సేమ్ ఉంటే స్క్వేర్ చేసుకోండి. ఓకే, స్క్వేర్ అంటే ఎనీ నెంబర్ యూ కెన్ మల్టిప్లై 2 times. ఓకే, దాన్ని స్క్వేర్ అంటారు. సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే నెంబర్స్ ఇక్కడ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ అంటే నెంబర్స్ యాడ్ చేయండి. 2 స్క్వేర్ సో 1 4 9 16 25 36. సో యాడ్ చేయండి. 1 + 4 5 16 + 9 25 ఇవి 30 ప్లస్ 55 25 అంటే ఇక్కడ ఎంత 55 + 36 91. సో హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? 91. అంటే ఇక్కడ సింప్లీ యూ కెన్ రోస్ అండ్ కాలమ్స్ సేమ్ ఉంటే స్క్వేర్ చేసుకోండి ఆ వాల్యూస్. సింప్లీ 1 స్క్వేర్ 2 స్క్వేర్ అది ఎనీ నంబర్ ఎండింగ్ అంటే లాస్ట్ వరకు ఎంతవరకు చూసుకోండి. 1 10 వరకు పోవచ్చు, 9 వరకు పోవచ్చు, వాట్ ఎవర్ బి ఈవెన్. సో 1 2 3 4 5 6.
సో రోస్ అండ్ కాలమ్స్ సేమ్ ఉంటే యూ కెన్ ఫైండ్ ఈజీలీ స్క్వేర్స్. సో నెక్స్ట్ వన్ ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ట్రై చేయండి, ఆన్సర్ చేయండి కామెంట్. 1 2 3 4 5 6 1 2 3 4 5 1 2 1 2 3 4 5. సో నెక్స్ట్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ ఇలా ఇస్తాడు, ఆప్షన్స్ 4 ఇస్తాడు అనమాట ఈజీలీ. సో తర్వాత ఇక్కడ చూడండి, రోస్ అండ్ కాలమ్స్ సేమ్ ఉందా లేకపోతే చూసుకోండి ఒకసారి. రోస్ అండ్ కాలమ్స్ సేమ్ లేకపోతే ఎలా చేయాలి కూడా నేర్పిస్తాను. ఫస్ట్ సేమ్ ఉంటే ఎలా చేయాలి, ఇందాక చెప్పిన కదా స్క్వేర్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ 1 2 3 4 5. సో 1 2 3 4 5. సో సేమ్ ఉందా, రోస్ అండ్ కాలమ్స్ సేమ్ ఉంటే ఫైండ్ స్క్వేర్స్. ఆ నెంబర్స్ స్క్వేర్ చేసుకోండి ఈజీగా. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో ఇక్కడ 1 స్క్వేర్ అంటే ఎంత, 1 4 9 16 25. సో సింప్లీ 16 ప్లస్ 9 25 30 ప్లస్ 25 55. ఓకేనా. సో ఈ విధంగా మనకి రోస్ అండ్ కాలం సేమ్ ఉంటే ఈజీలీ స్క్వేర్ చేసాం. అదేవిధంగా మనకి చెస్ బోర్డ్లో ఎన్ని ఉంటుంది కామెంట్ చేయండి ఆన్సర్. సో చెస్ బోర్డ్లో మనకి రోస్ అండ్ కాలమ్స్ ఎన్ని ఉంటుంది, సో అది ఆన్సర్ కామెంట్ చేయండి. చెస్ బోర్డ్లో మనకి రోస్ అండ్ కాలమ్స్ 8 ఉంటుంది, బాక్సెస్ అంటే 8 ఉంటుంది, అంటే ఇటు రోస్ 8 కాలమ్స్ కూడా 8 ఉంటుంది. సో దాని యొక్క ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, నేను చూస్తాను ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనకి రోస్ అండ్ కాలమ్స్ సేమ్ లేకపోతే ఎలా చేయాలి. నెక్స్ట్ రోస్ అండ్ కాలమ్స్ సేమ్ లేకపోతే ఎలా చేయాలి. చూడండి, నెక్స్ట్ రోస్ అండ్ కాలమ్స్ సేమ్ లేకపోతే ఎలా చేయాలి. ఇక్కడ ఇందాకేమో రోస్ కాలమ్ సేమ్ ఉంటే చేసాము, ఇప్పుడు సేమ్ లేకపోతే ఎలా చేయాలి. 1 2 3 4 5. ఓకే, రోస్ అండ్ కాలమ్స్ సేమ్ లేకపోతే ఎలా చేయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ రాసుకోండి నెంబర్స్ 1 2 3 4 5 2 3 4. ఇక్కడ చూడండి, ఇప్పుడు రోస్ అండ్ కాలమ్స్ సేమ్ లేదు, ఎందుకంటే చూడండి ఇక్కడ 5 ఉంది కాలంలో, ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ సేమ్ లేకపోతే ఎలా చేయాలి. రోస్ అండ్ డస్ నాట్ సేమ్ కాలం. సో సేమ్ లేకపోతే ఎలా చేయాలి. చూడండి ఇక్కడ సింప్లీ ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ సేమ్ ఉంటే స్క్వేర్ చేసుకోండి. రోస్ అండ్ కాలమ్స్ సేమ్ ఉంటే స్క్వేర్ చేసుకోండి. ఒకవేళ రోస్ అండ్ కాలమ్స్ సేమ్ లేకపోతే ఎలా చేయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ వీ కెన్, ఇక్కడ లాస్ట్ నెంబర్ చూడండి, ఇక్కడ 5 ఉంది కదా. అదేవిధంగా రోస్ లాస్ట్ నెంబర్, కాలంలో లాస్ట్ నెంబర్ 5, రోస్ లాస్ట్ నెంబర్ 4. సో యూ కెన్ మల్టిప్లై సింప్లీ 5 into 4. సో ఫస్ట్ ఏం చేయాలి, కాలంలో లాస్ట్ నెంబర్ చూసుకోవాలి, అదేవిధంగా రోస్లో లాస్ట్ నెంబర్. సో మల్టిప్లై చేయండి 5 into 4 ప్లస్ ఇక్కడ నెక్స్ట్ 4 into 3, నెక్స్ట్ 3 into 2. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 2 వరకే చేయండి, 1 అనేది చేయొద్దు. 1 అనేది ఎందుకంటే కామన్ కాబట్టి, రోస్ అండ్ కాలం 1 అనేది కామన్ కాబట్టి 2 వరకే చేయాలి లాస్ట్ వరకు. చూడండి ఇక్కడ 2 వరకు చేసాం కాబట్టి, సో 3 into 2. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి 5 into 4 20. సో 4 into 3 12. సో 3 into 2 6. సో యాడ్ చేయండి 32 plus 6 38. సో ఈ విధంగా చేయాలన్నమాట. సో రోస్ కాలం సేమ్ లేకపోతే, సో ఇక్కడ ఏం చేయాలి, లాస్ట్ నెంబర్ కాలంలో అదేవిధంగా రోస్లో లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేయండి. సో 5 into 4, అదేవిధంగా 4 into 3, అదేవిధంగా 3 into 2. సో ఈజీగా 5 into 4 ప్లస్ 4 into 3 ప్లస్ 3 into 2. సో 1 అనేది కామన్ చేయొద్దు అనమాట, 1 అనేది కామన్ కాబట్టి అది చేయొద్దు. సో 2 వరకు లాస్ట్ ఎండింగ్. సో మల్టిప్లై చేయండి 5 into 4 20, 4 into 3 12, 3 into 2 6. సో ఎంత 38. ఓకే, ఈ విధంగా చేయాలన్నమాట. నెక్స్ట్ ట్రై చేయండి ఒకసారి. సో ఆన్సర్ కామెంట్లో పెట్టండి.
1 2 3 4 5 6 2 3 4 5. సో నెక్స్ట్ కామెంట్ చేయండి దీని యొక్క ఆన్సర్. సో ఎవరైతే సిరీస్ రాసుకుంటో దానికి ఆన్సర్ కామెంట్ చేయండి. సేమ్ మోడ్ ఇక్కడ కూడా రోస్ అండ్ కాలం సేమ్ లేదు. సో సేమ్ లేకపోతే ఎలా చేయాలి? ఇక్కడ సేమ్ 6 కి లాస్ట్ నెంబర్ కాలంలో, ఇక్కడ రోజులు లాస్ట్ నెంబర్ 6 into 5 ప్లస్ 5 into 4 ప్లస్ 4 into 3 ప్లస్ 3 into 2. సో 1 అనేది కామన్ రోస్ అండ్ కాలం 1 కాబట్టి తీసుకోవద్దు, ఓన్లీ లాస్ట్ వరకు 2 వరకు తీసుకోవాలి. సో 6 into 5 30, సో 5 into 4 20, 4 into 3 12, సో 3 into 2 6. యాడ్ చేయండి 50 ప్లస్ 12 ప్లస్ 6. సో 50 ప్లస్ 12 62 ప్లస్ 6 68. సో హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? సో 68. సో ఈ విధంగా మనకి రోస్ అండ్ కాలం సేమ్ ఉంటే స్క్వేర్ చేసుకోవాలి సింప్లీ. రోస్ అండ్ కాలం సేమ్ లేకపోతే సో కాలంలో లాస్ట్ నెంబర్, అదేవిధంగా రోస్లో లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేయాలి. 1 అనేది చేయొద్దు, 2 వరకు లాస్ట్ చేయండి. సో ఇది రూల్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ సో డయాగ్రామ్ రాసుకోండి, జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, మీకు ఎగ్జామ్లో ఈజీగా ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు రివిజన్ చేసుకోవచ్చు. ఓకేనా?